బ్రేకింగ్ చూస్తున్నాం. ఇందిరా పార్క్ వద్ద టెన్షన్ కొనసాగుతోంది. ధర్నా చౌక్ తరలించొద్దంటూ అఖిలపక్షం ఆందోళనకు పిలుపునిచ్చింది. అటు తరలించాల్సిందేనంటూ స్థానికులు ధర్నాకు ఏర్పాట్లు చేశారు. నేను ఇందిరా పార్క్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. 3 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిసర కాలనీల్లో పహారా కూడా ముమ్మరం చేశారు. పొలిటికల్ జేఏసీ ఇచ్చిన పిలుపుతో ప్రతిపక్ష నేతలు ఉదయాన్నే ఇందిరా పార్క్ చేరుకున్నారు. ధర్నా చౌక్తో ఎవరికీ ఇబ్బంది లేదని, స్థానికుల ఆందోళన పోలీసుల డ్రామా మాత్రమే అన్నారు కాంగ్రెస్ నేత విహెచ్. తమకు స్థానికులకు గొడవ పెట్టాలని ప్రభుత్వం చూస్తోందన్న విహెచ్తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఇందిరా పార్క్ వరకు విహెచ్ చేరుకున్నారు. స్థానికులు ఏర్పాటు చేసిన సభకు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు మాత్రం అనుమతి ఇవ్వరు కానీ స్థానిక సభకు ఎట్లా అనుమతిస్తారంటున్నారు. విహెచ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మీరు ఏం చెప్పవచ్చు? ఏం లేదండి, ధర్నా చౌక్ ఇక్కడనే ఉండాలి. ఎవరికి ఇది కావాలని లోకల్లోకి పోలీసు వాళ్ళు చేసిన డ్రామా ఇది. మేము ధర్నా చౌక్ చేస్తేనేమో మా వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తుంటే ఇమీడియట్గా టెంట్లు కూడా వీక్తారు, అరేంజ్ చేస్తారు. మరి ఇవాళ లోకల్ వాళ్ళు అని వాళ్ళ కుర్చీలు అన్నీ వేసుకునేందుకు పర్మిషన్ మాకు ఇచ్చినట్టు ఇచ్చిండ్రు. అంటే ఇది లేనిపోని గొడవలు చేయాలని. అచ్చా, వాకింగ్ పోయే వాళ్ళకి మేము ఏడా డిస్టర్బ్ చేస్తున్నాం. దెర్ ఇస్ అనదర్ గేట్ ఆల్సో దేర్ వాకర్స్కు లోపలికి పోతుంది. ఏ వాకర్స్కు అన్యాయం జరుగుతుందండి? ఇది కేవలం పోలీసు వాళ్ళు పెట్టిన డ్రామా ఇది. మాకేమో పర్మిషన్, వీళ్ళకి టెంట్లకు ఎట్లా ఇచ్చిండ్రు, కుర్చీలకు ఎట్లా ఇచ్చిండ్రు, మళ్ళీ ఒక్క పోలీసు వాళ్ళు లేదు, మళ్ళీ ఏం తెలియనట్టు వాళ్ళకు. యూ హవ్ సీన్ ఎనీ పోలీస్ మ్యాన్ హియర్? వెన్ వీఆర్ మేకింగ్ ఏ ధర్నా హండ్రెడ్స్ ఆఫ్ పోలీసు వాళ్ళు వచ్చి టెంట్లు కూడా వీక్తారు. ఎందుకు పోలీసులకు ఎందుకు అవసరం అంటారు? పోలీసు ఏం లేదండి, ముఖ్యమంత్రి ఏది ఆయన కొద్దిగా భయపడుతున్నాడు. ఉద్యమంతో వచ్చినటువంటి వ్యక్తి ఈ ఉద్యమం ఎక్కడి దారి తీస్తుందో, ఈడ ధర్నాలతోటి నాకు ప్రభుత్వం పడిపోతుంది అనే భయానికి చౌకుని తీసి ఏది రాచకొండ అడవులలో పోవాలన్నట. ఎక్కడికి పోవాలండి? ఊరవతలు అవుతుంది ఆ ధర్నాలు. ఎవడన్నా పేదోడు ఏదన్నా చెప్పుకోవాలంటే ఈడ చెప్పుకుంటాడు. ఎటు అవుతాం? ఊరవతలకి ఎట్లా పోతారండి? ఆయనకేమో జంతర్ మంతర్ కావాలి. ఏది ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే నేను జంతర్ మంతర్లో కూర్చున్నా. జంతర్ మంతర్ ఎంత దూరం ఉన్నదండి? పార్లమెంట్కు 1 కిలోమీటర్లు ఉన్నది. ఈడ ఏది 1.5 కిలోమీటర్. ఏది సెక్రటరియట్ కానీ నీకు కానీ ఎందుకు చేస్తున్నా నాకు అర్థమైతే. అన్నీ ఫాల్తూ పనులు చేస్తుండే కేసీఆర్ గారు. మరి ఆయన ఏమనుకుంటుండేమో, ఇది డిక్టేటర్ రాజ్యమా లేకుంటే ప్రజాస్వామ్యమా? మా నోరు నొట్కేయాలని అనే ఉద్దేశమా? ఇవాళ చేసింది ఇది ఎంత అన్యాయం అండి? అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే స్థానికులు ధర్నా చౌక్ వద్ద వచ్చే వెహికల్స్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని ఒకటి, తర్వాత చెత్త పెరుగుతుంది అనేది ఒకటి, రోడ్ల మీదనే మల విసర్జన చేస్తున్నారు, తమకు ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళ బాధ. మల విసర్జన చేస్తే గవర్నమెంట్ దగ్గర మీరు ముఖ్యమంత్రి గారు సభ పెడితే ఏది మొబైల్ టాయిలెట్స్ పెట్టలేదండి. లోకల్ వాళ్ళని ఎక్కిస్తున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారు. మేము ప్రజాస్వామ్యంలో మాకు అడిగే హక్కు ఉన్నది. మేము ప్రభుత్వాన్ని నిలదీస్తా అంటే మాకు ఏడుకోవాలి. ఇది తరతరాలు ఎప్పటి నుంచో ఉన్నది. ఈడ గ్రౌండ్ ఈడంతా చెత్త ఉండే. వెన్ ఐ వాజ్ అ మినిస్టర్ చెన్నారెడ్డికి చెప్పి ఈడ గ్రౌండ్ చేపించిన, కావాలంటే మీరు పాత రికార్డు చూసుకోండి. ఇది కేవలం పోలీసు వాళ్ళు చేస్తున్న డ్రామా. ఇది తప్పనిసరిగా నేను కోర్టులో కేసు వేసినా. కేవలం ఇక్కడ ప్రజలను ఎక్కించి మీరు కోర్టుకోండి. ఏడవాలరా బాబు? ఈడ చెత్త వేసేది దుమారం ఉంటే నేను దీన్ని బాగు చేయించేసి గ్రౌండ్ చేయించిన చెన్నారెడ్డి పీరియడ్లో. ఇక రేపు గ్రౌండ్ కూడా తీసేయమంటారు వాళ్ళు. ఇక్కడ మాకు గ్రౌండ్ వద్దండి, పిల్లలు ఆడుకుంటున్నారండి, మాకు లొల్లి అవుతుందండి అంటే ఇది కూడా తీసేస్తారు. బాయ్, ఇది చాలా తప్పు. ప్రస్తుతం ఇదంతా కూడా పోలీసులు కావాలని చేస్తున్నదే అనేది విహెచ్ ఆరోపిస్తున్నారు. అలాగే సభకు తమకు అనుమతి ఇవ్వకుండా స్థానికులకు ఏ విధంగా అనుమతిస్తారనేది విహెచ్ చెప్తున్నారు. ప్రస్తుతము అంటే తాము కూడా మరికొద్దిసేపట్లో రాబోతున్నాం కాబట్టి ఈ క్రమంలో ఇటు స్థానికులతోటి, ఇటు తమ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అఖిలపక్షం సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరితోటి ప్రస్తుతం ఘర్షణ వాతావరణం కూడా నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ఇలాంటి చర్యలు చేపట్టకూడదు అనేది ప్రధానంగా విహెచ్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజరామేశ్వర్, రాధాకృష్ణ ఎన్టీవీ, హైదరాబాద్. ధర్నా చౌక్ దగ్గర ఆందోళన చేసేందుకు ఈ ఒక్క రోజుకి అనుమతిస్తున్నామన్నారు హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి. ఇటు అఖిలపక్షం అటు స్థానికులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.
ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడానికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ప్రొటెస్టర్స్ ఎవరైనా వస్తే వాళ్ళని ఈరోజు ప్రివెంట్ చేయాలని చెప్పి నిర్ణయించడం మాత్రము చేయలేదు. వాళ్ళు ప్రశాంతంగా అక్కడ ప్రొటెస్ట్ చేసుకొని వెళ్ళిపోయినట్లయితే మాకేం అబ్జెక్షన్ లేదు. ఇరు వర్గాలు కూడా ఇక్కడ లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళంతా కూడా వాళ్ళు ఇయర్స్ టుగెదర్ వాళ్ళ ఏరియాల్లో ఇక్కడ ధర్నా కండక్ట్ చేయడం ద్వారా ప్రతిరోజు వాళ్ళకి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. వివిధ సందర్భాల్లో వాళ్ళు కోర్టులకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఏరియా పబ్లిక్ ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళకున్నటువంటి సమస్యలు వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గత 10-15 ఏళ్లుగా వాళ్ళు డిఫరెంట్ ఫోరమ్స్ని అప్రోచ్ అయ్యారు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని అప్రోచ్ అయ్యారు. అలాగే పోలీస్ అథారిటీస్, మిగతా గవర్నమెంట్ అథారిటీస్ ముందు కూడా వాళ్ళు రిప్రజెంటేషన్స్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి సమస్యలు ఉన్నాయని చెప్పి మేము కూడా చెప్పుకుంటాము. ఈరోజు ఇట్లా ఈ ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు ఎవరైతే డెమాన్స్ట్రేట్ చేయడానికి వస్తున్నారో, అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వస్తున్నారో, ఆ సందర్భంలో మేము రిప్రజెంటేషన్స్ ఇస్తామంటే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రశాంత వాతావరణంలో కండక్ట్ చేసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రూప్ క్లాష్ లేకుండా ఎవరికి వారుగా ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ యొక్క వ్యూస్ని వెలిబుచ్చుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.